బ్లడ్ ప్రెషర్ అనేది అందరికీ తెలిసిందే. కానీ కంట్లో కూడా ప్రెషర్ ఉంటుంది అనేది చాలా తక్కువ మందికి తెలుసు. కంట్లో ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల ఇది కంటి వెనకాల ఉన్న నరంని డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల ఇర్రివర్సిబుల్ విజన్ లాస్ అనేది వస్తుంది. సో దీన్ని గ్లకోమా అంటాం. గ్లకోమా వల్ల వచ్చిన విజన్ లాస్ అనేది పర్మనెంట్. ఇది ఇర్రివర్సిబుల్ అనమాట. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ గ్లకోమాలో మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. పెయిన్ కానీ, రెడ్నెస్ కానీ, విజన్ డిఫికల్టీ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. అందుకనే దీన్ని సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అంటాం. కొంతమందిలో పెయిన్, హెడేక్ రావడం, తర్వాత వామిటింగ్స్, బ్లర్డ్ విజన్ ఉండడం, లైట్ చుట్టూ చిన్న హ్యాలోస్ లాగా కనిపించడం ఉంటుంది. దిస్ ఈజ్ అక్యూట్ స్టేజ్ అనమాట. అంటే ఇది ఆక్యులర్ ఎమర్జెన్సీ. అందుకనే అందరూ రెగ్యులర్ ఐ చెకప్స్ అనేవి ఖచ్చితంగా చేయించుకోవాలి. కొంతమందిలో అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్లకోమా ఉన్నవాళ్ళు, షుగర్ బీపీలు ఉన్నవాళ్ళు, కంటిన్యూస్గా స్టిరాయిడ్స్ యూసేజ్ ఉన్నవాళ్ళు, కంటికి దెబ్బ తగిలిన వాళ్ళు ఖచ్చితంగా కంటి ప్రెషర్ చూసుకొని ఆఫ్థమాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ.